మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త సినిమా దేవర రిలీజ్ అయి నిన్న శుక్రవారంతో 8 రోజులు కంప్లీట్ అయింది. ఈ 8 రోజుల గ్రాస్ కలెక్షన్స్ చూస్తే తెలంగాణలో ఈ సినిమా 100 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది 8 రోజుల్లో. ఇక రాయలసీమ నుంచి 46 కోట్లు, ఉత్తరాంధ్ర నుంచి 27 కోట్లు, ఈస్ట్ గోదావరి నుంచి 16 కోట్లు, వెస్ట్ గోదావరి నుంచి 13 కోట్లు, గుంటూరు నుంచి 21 కోట్లు, కృష్ణా నుంచి 14 కోట్లు, నెల్లూరు నుంచి 10 కోట్లు. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమా 8 రోజుల్లో 176 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక ఆ తర్వాత కర్ణాటక నుంచి 30 కోట్లు, తమిళనాడు నుంచి 8 కోట్లు, ఇక కేరళ నుంచి 1,70,00,000, ఇక హిందీ నుంచి 52 కోట్లు, ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికా నుంచి 65 కోట్లు. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమా 8 రోజుల్లో 350 కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసింది. ఇక అందులో థియేటర్ల రెంట్లు, గవర్నమెంట్ ట్యాక్సులు, ఖర్చులన్నీ పోను డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి తెలంగాణలో 50 కోట్లు ఉంది. ఈ సినిమాని తెలంగాణకి దిల్ రాజు 44 కోట్ల కొంటే 6 కోట్ల లాభాలతో తెలంగాణలో సూపర్ హిట్ అయింది. ఇక రాయలసీమ డిస్ట్రిబ్యూటర్లు 22 కోట్ల కొంటే ఇక్కడ 23 కోట్లు షేర్ వచ్చింది, అంటే 1 కోటి లాభాలు రాయలసీమలో. ఉత్తరాంధ్ర డిస్ట్రిబ్యూటర్లు 12.5 కోట్ల కొంటే ఇక్కడ కూడా దిల్ రాజు డిస్ట్రిబ్యూట్ చేశాడు, ఇక్కడ 13.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1 కోటి లాభాలతో ఉత్తరాంధ్రలో కూడా హిట్ అయింది. ఇక ఈస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 8 కోట్ల కొంటే ఇక్కడ 8 కోట్ల షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది. వెస్ట్ గోదావరి డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 6.5 కోట్ల కొంటే ఇక్కడ 6.5 కోట్ల షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక గుంటూరు డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాను వచ్చేసి 8.5 కోట్ల కొంటే ఇక్కడ 10 కోట్ల షేర్ వచ్చింది, అంటే 1.5 లాభాలు, 10.5 కోట్ల షేర్ వచ్చింది, 2 కోట్ల లాభాలు గుంటూరులో. ఇక కృష్ణా డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమాని 7 కోట్ల కొంటే ఇక్కడ 7 కోట్ల షేర్ వచ్చి బ్రేక్ ఈవెన్ అయ్యింది. ఇక నెల్లూరు డిస్ట్రిబ్యూటర్లు 4 కోట్ల కొంటే ఇక్కడ 5 కోట్ల షేర్ వచ్చి 1 కోటి లాభాలు నెల్లూరులో. అలా టోటల్గా తెలుగు రాష్ట్రాల్లో దేవర సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 112 కోట్ల కొంటే 8 రోజుల్లో 125 కోట్ల షేర్ వచ్చింది, అంటే 13 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది తెలుగు రాష్ట్రాల వరకు. ఇక కర్ణాటక డిస్ట్రిబ్యూటర్లు 16 కోట్ల కొంటే ఇక్కడ 15 కోట్ల షేర్ వచ్చింది, ఇంకా 1 కోటి షేర్ రావాలి కర్ణాటకలో హిట్ అవ్వడానికి, అంటే 2 కోట్లు గ్రాస్ రావాలి. ఇక తమిళనాడు డిస్ట్రిబ్యూటర్లు 6 కోట్ల కొంటే ఇక్కడ 4 కోట్ల షేర్ వచ్చింది, మరో 2 కోట్ల షేర్ రావాలి, అంటే 4 కోట్లు గ్రాస్ రావాలి. ఇక కేరళ డిస్ట్రిబ్యూటర్లు 1 కోటి కొంటే ఇక్కడ 85 లక్షల షేర్ వచ్చింది, మరో 15 లక్షల షేర్ రావాలి, అంటే 30 లక్షలు గ్రాస్ రావాలి. ఇక హిందీ డిస్ట్రిబ్యూటర్లు మేజర్గా మన ధర్మ ప్రొడక్షన్స్, కరణ్ జోహర్ 20 కోట్ల కొంటే ఇక్కడ 26 కోట్ల షేర్ వచ్చింది, అంటే 6 కోట్ల లాభాలతో హిందీలో హిట్ అయింది. ఇక ఓవర్సీస్ మేజర్గా అమెరికాకు ఈ సినిమాను 27 కోట్ల కొంటే డిస్ట్రిబ్యూటర్లు ఇక్కడ 32.5 కోట్ల షేర్ వచ్చింది, అంటే 5.5 కోట్ల లాభాలతో ఓవర్సీస్లో కూడా సూపర్ హిట్ అయింది. అలా టోటల్గా ప్రపంచవ్యాప్తంగా దేవర సినిమాను డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే 8 రోజుల్లో 204 కోట్ల షేర్ వచ్చింది, అంటే 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. ఇక ఈరోజు శనివారం, రేపు ఆదివారం, ఈ 2 రోజుల్లో కలెక్షన్స్ బాగా పెరుగుతాయి. సో సినిమా 400 కోట్లు కన్ఫర్మ్డ్గా వస్తుంది గ్రాసు. ఇక అంతకు మించి వెళ్తుందా లేదా అనేది చూడాలి. జూనియర్ ఎన్టీఆర్కి సోలోగా ఇది మొదటి 200 కోట్ల గ్రాసు, 300 కోట్ల గ్రాసు, 400 కోట్ల గ్రాసు సినిమా. RRR, రాజమౌళి అండ్ ఇద్దరు హీరోలు కాబట్టి అది పక్కన పెడితే సోలో హీరోగా మొట్టమొదటిసారి జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాతో 400 కోట్లు గ్రాస్ టచ్ చేయబోతున్నాడు. ప్రస్తుతానికి 350 కోట్లు. అది మన మ్యాన్ ఆఫ్ మాస్టర్స్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కొత్త 30వ సినిమా దేవర. 300 కోట్ల బడ్జెట్తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ అయిన మొదటి 8 రోజుల్లో 350 కోట్ల గ్రాసు. అందులో డిస్ట్రిబ్యూటర్ షేర్ వచ్చేసి 204 కోట్లు. సినిమాని డిస్ట్రిబ్యూటర్లు 182 కోట్ల కొంటే 22 కోట్ల లాభాలతో సినిమా సూపర్ హిట్ అయింది. నిన్న శుక్రవారం మూవీ టీమ్ సక్సెస్ సెలబ్రేషన్స్ చేశారు హైదరాబాద్లో, అంటే బయట ఫ్యాన్స్తో చేయడానికి పర్మిషన్స్ దొరకలేదు దసరా నవరాత్రుల వల్ల. సో యూనిట్ సభ్యులు మాత్రమే చేసుకున్నారు. రాజమౌళి కూడా వచ్చాడు, ఆ వీడియో యూట్యూబ్లో ఉంది, చూడండి. మన జూనియర్ ఎన్టీఆర్ చాలా బాగా మాట్లాడాడు, ఫ్యాన్స్ కోసం రుణపడి ఉంటానని, పాదాభివందనం చేస్తా అని చెప్పాడు. సో నిజంగా ఈ సినిమాకు వచ్చిన మిక్స్డ్ టాక్కి, వచ్చిన నెగిటివిటీకి సినిమాకి ఈ రేంజ్ కలెక్ట్ చేయడం అనేది అసలు అద్భుతం అని చెప్పాలి. ఓకే, బాయ్.